ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా? నిన్ను అక్కడ అల్లుడు గారు బాగానే చూసుకుంటున్నారు కదా? చెప్పండి అల్లుడు గారు, మా అమ్మాయి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కదా? అలాంటిదేం లేదు మావయ్య. చెప్పవే, నిన్న అల్లుడు గారు బాగానే చూసుకుంటున్నారు కదా? బాగానే చూసుకుంటున్నారమ్మా. మా అమ్మాయి మీ మీద అలగడం లేదు కదా? ఇది కొను అది కొను అని గొడవేం చేయట్లేదు కదా? లక్ష్మి అలాంటిది కాదు మావయ్య. తన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. తనకి ఎవరి వల్లైనా ఇబ్బంది ఉన్నా తనెవ్వరినీ తప్పు పట్టదు. అమెరికా సంబంధం అని చేస్తే అక్కడికి వెళ్ళాక అమ్మాయిల్ని పని పిల్లల్లా చూస్తున్నారంట. అల్లుడు గారు నీకలాంటి దుస్థితి ఏం కల్పించట్లేదు కదా? అయ్యో, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆయన చాలా మంచివారు. నాకే కాదు, ఆయన ఎవ్వరికీ చెడు చేయరు. మా అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే కాస్త మీరే సర్దుకోండి అల్లుడు గారు. కనక మహాలక్ష్మి ఎప్పుడు తప్పు చేయదు మావయ్య. నేనే తన విషయంలో ఎలాంటి తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నేను ఎంత మాట అల్లుడు గారు! మీలాంటి అల్లుడు దొరకడమే మా అదృష్టం. మీరు పొరపాటును కూడా తప్పు చేయరు, నా కూతుర్ని కూడా ఇబ్బంది పెట్టరని నాకు తెలుసు. అవును, అల్లుడు గారికి వేరే అమ్మాయిలతో స్నేహం లాంటివేమీ లేవు కదా? ఈ రోజు మనిద్దరం ఒక్కచోట ఉండటమే నాకు పెద్ద పండుగ, తెలుసా బావా? సహాయం చేయడం కోసం వేరే వాళ్ళ సమస్యలు కూడా నెత్తిన వేసుకునే రకం అమ్మ ఆయన. ఆయనకేమైనా ఇబ్బంది ఉంటే అది నా వల్లే ఉండాలి, కానీ ఆయన ఎప్పుడూ నాకు అన్యాయం చేయాలని అనుకోరు. ఇక నీ ప్రశ్నలు అయిపోయాయా? సర్లేవే, తల్లిని కదా, ఆ మాత్రం అనుమానాలు ఆరాలు తీయడాలు ఉంటాయి. ఈ మాత్రం దానికి కోపం తెచ్చుకుంటే ఎలా నువ్వు? సరే సరే, నువ్వు రాణి పార్వతి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి జున్ను పాలు తీసుకురండి. సరే. నా కూతుర్ని ఒక మంచి అయ్య చేతిలో పెట్టగలను లేదో అని ఎంతో భయపడిపోయాను. మీ చేతుల్లో నా కూతుర్ని పెట్టి పంపించినందుకు ఇప్పుడు గర్వపడుతున్నాను బాబు, గర్వపడుతున్నాను. నా కూతుర్ని ఈ చేతుల్లో పెట్టి దేవుడి దగ్గర దీపం పెట్టినంత ధైర్యంగా ఉన్నాను. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నాకదే చాలు బాబు, నాకదే చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.